Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మనం సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేసు అయిన బేరుబారి కేస్ 1960 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ కేస్? ఈ కేసుని ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు వివాదంగా చెప్తారు. మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ రెండు దేశాలను సపరేట్ చేయడానికి ఇండియా పార్టీషన్ యాక్ట్ 1947ను 18th జూలై 1947లో పాస్ చేసింది. లార్డ్ మౌంట్ బాటన్ 1947లో ఇండియాకి చివరి వైస్రాయ్గా వచ్చి మౌంట్ బాటన్ ప్లాన్ని ప్రకటించారు. ఈ రెండు దేశాలకు సరిహద్దులు చేసి జియోగ్రాఫికల్ మ్యాప్ను చేయడానికి సర్ రాడ్క్లిఫ్ను బ్రిటిష్ గవర్నమెంట్ నియమించింది. ఈ సరిహద్దుల వివాదంలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదని, ఎటువంటి నైపుణ్యం లేని, ఇండియా యొక్క భౌగోళిక అంశాలు ఏమీ తెలియని రాడ్క్లిఫ్ను నియమించారు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ని బేస్ చేసుకొని సరిహద్దులు చేశారు. ఇందులో భారత్ యూనియన్ ప్రాంతాలు మరియు పాక్ యూనియన్ ప్రాంతాలుగా మతాన్ని బట్టి డివైడ్ చేశారు. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పాక్ యూనియన్లో, హిందూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను భారత్ యూనియన్లో కలపాలని అనుకున్నారు. ఇందులో మెయిన్గా బెంగాల్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ను విభజన చేశారు. బెంగాల్ను రెండుగా చేసి ఈస్ట్ పార్ట్ను పాకిస్తాన్లో, వెస్ట్ పార్ట్ను ఇండియాలో కలిపారు. అదేవిధంగా పంజాబ్ని రెండుగా చేసి అందులో వెస్ట్ పార్ట్ని పాకిస్తాన్లో, ఈస్ట్ పార్ట్ని ఇండియాలో కలిపారు. ఇలా ఈస్ట్ పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ అనేవి భారత్ యూనియన్లో చేర్చారు. అంటే ఈ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ పంజాబ్ అనేవి భారత్ యూనియన్లో 1947లో స్టేట్స్గా ఏర్పడ్డాయి. ఈ సరిహద్దుల వివరాల కోసం ఒక కమిటీ వేసి మరి రెండు రకాలుగా చేశారు. అవే డాక్యుమెంటేషన్ అండ్ జియోగ్రాఫికల్ మ్యాప్స్. ఇండియాకి మరియు పాకిస్తాన్కి డిఫరెంట్గా డాక్యుమెంటేషన్, అదేవిధంగా ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెంట్గా జియోగ్రాఫికల్ మ్యాప్స్ని తయారు చేశారు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు ప్రాబ్లం. అదే బేరుబారి అనే ప్రాంతాన్ని డాక్యుమెంటేషన్లో ఇండియాలో, జియోగ్రాఫికల్ మ్యాప్స్లో పాకిస్తాన్లో రాశారు. డాక్యుమెంటేషన్లో ఇండియాలో ఈ బేరుబారిని వెస్ట్ బెంగాల్ స్టేట్లో జల్పాయ్ డిస్టిక్లో ఒక ప్రాంతంగా రాశారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉండే ప్రాంతాల్లోనూ మరియు బేరుబారిలో కూడా ముస్లిమ్స్ తక్కువగా, హిందూస్ ఎక్కువగా ఉన్నారని చెప్పి డాక్యుమెంటేషన్లో ఇండియాకి రాశారు. అదేవిధంగా పాకిస్తాన్లో జియోగ్రాఫికల్ మ్యాప్స్లో పంచ్గర్ అనే డిస్టిక్లో బేరుబారి ఉంది. సో పాకిస్తాన్ ఇది మాది అంటే ఇండియా ఇది మాది అంది. స్టార్టింగ్లో దీన్ని ఎవరూ గమనించలేదు. తరువాత 1952లో ఈ పాయింట్ని రైజ్ చేసి పాక్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది. సో ఇలాగా గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి 1952 నుంచి 1958 వరకు జరిగాయి. అలాంటి టైంలో మనకి సంబంధించిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని ఇండియన్ గవర్నమెంట్ అప్పుడే బెంగాల్ ప్రావిన్స్లో కుచ్ బిహార్ అనే ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంది. ఈ కుచ్ బిహార్ను బ్రిటిష్ ఇండియా ఆక్యుపై చేసి బెంగాల్ ప్రావిన్సీలో కలిపిందన్నారు. కుచ్ బిహార్కి రిలేటెడ్ మ్యాప్ని ఇండియా గవర్నమెంట్ కలెక్ట్ చేసి దీంట్లో కుచ్ బిహార్లో కొన్ని ప్రాంతాలు భారత్ యూనియన్లో లేవు, పాక్ యూనియన్లో ఉన్నాయని చెప్పారు. డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే కుచ్ బిహార్ని ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ప్రాంతమని రాశారు. దేశ విభజన జరిగినప్పుడు ఈ కుచ్ బిహార్ అనేది వెస్ట్ బెంగాల్లో ప్రాంతం కాదు, దీన్ని వన్ ఆఫ్ ది స్టేట్గా తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే పార్ట్ ఏలో 9, పార్ట్ బిలో 9, పార్ట్ సిలో 10, పార్ట్ డిలో 1 ఇలాగా స్టేట్స్ని భారత్ యూనియన్లో ప్రాంతాలుగా డివైడ్ చేశారు. వెస్ట్ బెంగాల్ అనేది పార్ట్ ఏలో మరియు కుచ్ బిహార్ అనేది పార్ట్ సిలో ఉంది. సో ఒకప్పటి ప్రిన్స్లీ స్టేట్ అయిన కుచ్ బిహార్ డాక్యుమెంటేషన్లో భారత్ యూనియన్లో ఉంది. తరువాత 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా కుచ్ బిహార్లోని ప్రాంతాలన్నీ వెస్ట్ బెంగాల్లో భాగమయ్యాయి. కుచ్ బిహార్కి సంబంధించిన మ్యాప్ చూస్తే కొన్ని ప్రాంతాలు ఇండియా యూనియన్లో లేవు, బట్ డాక్యుమెంటేషన్లో మాత్రం అన్ని ప్రాంతాలు యూనియన్లోనే ఉన్నాయి. పాక్ యూనియన్కి సంబంధించి డాక్యుమెంటేషన్ కానీ మ్యాప్లో కానీ ఈ కుచ్ బిహార్ లేదు, కానీ అవి ఈస్ట్ పాకిస్తాన్లో కొనసాగుతున్నాయని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. సో మ్యూచువల్గా కుచ్ బిహార్లో ప్రాంతాలు మాకు ఇస్తే బేరుబారి గురించి కూడా మేము ఆలోచిస్తామని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. సో దీనికి ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, పాక్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫిరోజ్ ఖాన్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది 1958 సెప్టెంబర్ 10న జరిగింది. ఈ అగ్రిమెంట్ను నెహ్రూ నూన్ అగ్రిమెంట్గా పిలుస్తారు. ఇందులో మెయిన్గా 10 అంశాల గురించి చర్చించుకున్నారు. అందులో బేరుబారి అనేది 8.75 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. మతం ఆధారంగా హిందూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను భారత్ యూనియన్లో, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పాక్ యూనియన్లో కలపడానికి బేరుబారి 2 పార్ట్స్ చేసి విభజించారు. అండ్ ఆల్సో ఏవైతే ఈస్ట్ పాకిస్తాన్లో కుచ్ బిహార్ ప్రాంతాలు ఉన్నాయో వాటిని వెస్ట్ బెంగాల్లో కలిపారు. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. అదే
వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించింది. ఒక స్టేట్ సరిహద్దును తగ్గిస్తూ పాక్ యూనియన్లో కలిపారు. ఇది మా అంగీకారం లేకుండా ఎలా చేస్తారు అని చెప్పి ఇండియా గవర్నమెంట్ని ప్రశ్నించారు. సో దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు ఆ రైట్ ఉందని చెప్పినా కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు వెస్ట్ బెంగాల్ ప్రావిన్స్ ఒక సపరేట్ ప్రాంతంగా ఉంది. అది భారత్ యూనియన్లోని ప్రాంతమే కానీ అది బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్గా కొనసాగింది కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ ఏర్పడడం కంటే ముందు జరిగిన వివాదంగానే మేము ట్రీట్ చేస్తున్నామని అన్నారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ 1935 చట్టాన్ని బేస్ చేసుకొని 290 ఆర్టికల్ని చెప్పింది. ఈ 290 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ద అథారిటీ ఎంపవర్డ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రావిన్స్, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ ప్రావిన్స్, డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ ప్రావిన్స్, ఆల్టర్ ద బౌండరీ ఆఫ్ ఎనీ ప్రావిన్స్ అని చెప్తుంది. అంటే గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు ఒక ప్రావిన్స్ని క్రియేట్ చేయడం, పెంచడం, తగ్గించడం, మార్పు చేసే రైట్ ఉంది. దీనికి పార్లమెంట్ చట్టం చేయాల్సిన అవసరం లేదు, శాసనసభ ఆమోదాలు కూడా అవసరం లేదు అని చెప్తుంది. ఈ 1935లో గవర్నర్ జనరల్కి ఉన్న పవర్స్ని ప్రెసిడెంట్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్కి ఉన్న కార్యనిర్వహణ అధికారాలు చూస్తే ఆర్టికల్ 53 క్లాస్ 1, 73 క్లాస్ 1 భారత్ యూనియన్ యొక్క ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వంకి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంది అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. క్లియర్గా ఆర్టికల్ 53 క్లాస్ 1 ఏం చెప్తుందో చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ షల్ బి వెస్టెడ్ ఇన్ ది ప్రెసిడెంట్ అండ్ షల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్ either డైరెక్ట్లీ ఆర్ త్రూ ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్ ఇన్ ఆర్డినెన్స్ విత్ హిస్ కాన్స్టిట్యూషన్. 73 క్లాస్ 1 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. సో ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీనికి అంగీకరించలేదు. అందుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని సలహా అడిగాడు 143 ఆర్టికల్ ప్రకారం. అసలు ఈ 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టుని కన్సల్ట్ అయ్యే పవర్ని ఇస్తుందన్నమాట ప్రెసిడెంట్కి. సుప్రీంకోర్టు కంటే ముందు అటార్నీ జనరల్ని కన్సల్ట్ అవుతారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్కి కేంద్ర మంత్రి మండలికి అటార్నీ జనరలే ప్రథమ సలహాదారుడు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయాధికారి కూడా. సో ఇక్కడ అటార్నీ జనరల్ ఆర్టికల్స్ ప్రకారం ప్రావిన్స్ రిలేటెడ్ మీద రైట్ ఉంది అని చెప్పి చెప్తారు. అప్పటికీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వ్యతిరేకతను చూసి అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుని సలహా కోరమని పిటిషన్ వేశారు. ప్రెసిడెంట్ సలహా కోరినప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు, దాన్ని ఒక కేసులా పరిగణలోకి తీసుకోవాలి. ప్రెసిడెంట్ రాజ్యాంగపరమైన సమస్య విషయంలో సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగినప్పుడు 5 మెంబర్స్కి తగ్గకుండా బెంచ్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రెసిడెంట్ పాలనాపరమైన సమస్యకి అటార్నీ జనరల్ ద్వారా అడిగినప్పుడు 3 మెంబర్స్కి తగ్గకుండా బెంచ్ని ఏర్పాటు చేయాలన్నమాట. సో అప్పుడే సుప్రీంకోర్టు దీన్ని బేరువారీ కేసు అని చెప్తుంది. ఎందుకంటే బేరువారీ ప్రాంతం గురించి వచ్చిన ఇష్యూ సాల్వ్ చేశారు, బట్ మళ్ళీ సాల్వ్ చేసుకున్న దాన్ని సవాల్ చేశారు కాబట్టి బేరువారీ కేసుగా చెప్తారనమాట. దీన్ని సుప్రీంకోర్టు 1960 మార్చ్ 14న జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది రాజ్యాంగపరమైన సమస్య కాబట్టి 5 మెంబర్స్కి తగ్గకుండా అంటే 7 మెంబర్స్ జడ్జెస్ని ఏర్పాటు చేసింది. దీంట్లో గజేంద్ర గడ్కరీ అనే పర్సన్ హెడ్ ఆఫ్ ది బెంచ్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మెయిన్గా 3 పాయింట్స్లో ఇచ్చింది. ఫస్ట్ వన్ ఆర్టికల్ 3ని బేస్ చేసుకుంది. ఆర్టికల్ 3ని ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అంటే రాష్ట్ర సరిహద్దును పెంచే, తగ్గించే, మార్పు చేసే రైట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది అని చెప్తుంది. అండ్ సెకండ్ వన్ దీనికోసం పార్లమెంట్ సాధారణ మెజారిటీతో చట్టం చేస్తే సరిపోతుంది అని చెప్తుంది. థర్డ్ వన్ విత్ ఇన్ ఇండియాలో పెంచడం, తగ్గించడం, మార్పు చేయడం వాటి కోసం సాధారణ మెజారిటీ సరిపోతుంది, బట్ వేరే దేశంతో చేస్తుంటే ఆర్టికల్ 368 ప్రకారం స్పెషల్ మెజారిటీ రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి అని చెప్పి తన జడ్జిమెంట్ని ఇస్తుంది. సో ఇలా 1960లో బేరుబారీ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని పార్లమెంట్ 9వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. కానీ వేరే కేసెస్లో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ని చేంజ్ చేసింది. అప్పుడు ఏమని చెప్పిందంటే ఒక రాష్ట్ర సరిహద్దును పెంచడం, తగ్గించడం, మార్పు వేరే దేశంతో చేసినా కూడా సింపుల్ మెజారిటీ సరిపోతుంది, రాజ్యాంగ సవరణ చట్టం కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఈ జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది సెంట్రల్ గవర్నమెంట్పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సలహాగా ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే. సో ఈ జడ్జిమెంట్ని ప్రెసిడెంట్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో ఇక్కడితో బేరుబారీ కేస్ 1960 కంప్లీట్ అయింది. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.